నాకు అనిపించింది ఇప్పటివరకు నా జీవితంలో నేను పోగొట్టుకున్నవన్నీ కూడా నా కోపం వల్లే అని. ఆ ఒక్క క్షణం వాడి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నా పిల్లం నాకు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తొచ్చింది. మళ్ళీ నేను కోపంలో తప్పు చేస్తే నా పిల్లం కడుపులో నా బిడ్డకి ఏమవుతుందో అని ఆలోచన మొదలైంది. నా తమ్ముడిని చంపినందుకు వాడు చావు చాలా భయంకరంగా ఉండాల్సింది. ఆ రోజు మొదటిసారి నా కోపాన్ని పక్కన పెట్టి క్షమించడం నేర్చుకున్నాను. ఆ రోజు కోపంతోనే గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పొడి చేశాను. మా అమ్మను కొట్టాను. కోపంతో వాడిని నడి రోడ్డు మీద నరికేశాను. అదే కోపంతోనే అమ్మను కూడా చంపేశాను. ఒక మనిషి కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తన జీవితంలో చాలా కోల్పోతాడు. మీకోసం ఇంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? మీరు తప్పు చేసి మారిన వ్యక్తి. మీ కథ తప్పకుండా 10 మందికి ఆదర్శంగానే ఉంటుంది. ఎలాగైతేనేమి ఆ రోజు అతను చంపకుండా వదిలేయడం వల్లనే ఈ రోజు మీరెంత హ్యాపీగా ఉన్నారు. మీ పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది. అవును, మీ పాప పేరు చెప్పలేదు. అమ్మో, డాడీ వస్తున్నా. అన్నా, స్టేషన్లో సంతకం పెట్టడానికి టైం అవుతుందన్నా. చాలా థ్యాంక్స్ అండి. అడగగానే మొత్తం చెప్పారు. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సరే అన్న, తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. వస్తానన్నా. ఏంట్రా ఈ పేపర్ సత్రమేనా? ధర్మవరపు నాని అని ఉంది. రాజేష్ అన్న. మరి రాజేష్ అని ఎందుకు చెప్పారు? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. నీ పేరేంట్రా? నాని అన్న. ఓ నువ్వు శివన్న గురించి అడగడం ఆపా. ఎప్పుడు వరకు చూస్తావు కదా,